అందుకే దేవుడు తన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మనుషులు, ఈ లోక జ్ఞానులు వెరితనంగా భావించేటువంటి సిలువ సువార్త ద్వారా నమ్మువారిని అందరినీ కూడా రక్షించడానికి ఆయన దయతో ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడట. అదే ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చాడు. కొంతమంది అంటారు, యేసు ప్రభు ఒక్కడు సిలువలో ప్రాణం పెడితే ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా రక్షణ ఎలా కలిగిద్ది? ఈ భూమి మీద కోటాను కోట్ల మనుషులు ఉన్నారు, పుట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 5,000 సంవత్సరాల మానవ చరిత్రలో, 4-5,000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో కోటాను కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన సిలువలో మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అది విశ్వసించండి, మీ అందరికీ రక్షణ కలుగుతుంది, మీ ఆత్మలు నిత్య జీవానికి చేరతాయని మీరు చెప్తున్న మాట మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు నమ్ముకోమంటున్నారు, సరే నమ్ముకుంటాం. ఇంతకుముందు యేసు ప్రభు అంటే ఎరగని వాళ్ళు చాలామంది కోట్ల సంఖ్యలోనే చనిపోయారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయి ఉంటారు? వాళ్ళకి అసలు యేసు ప్రభువే తెలియదు కదా. అలాగే ఇప్పుడున్న ప్రజల్లో కూడా చాలామందికి యేసు ప్రభు తెలియదు. ఎక్కడో అరాకొర కొంతమందికి సువార్త అందుతుంది, కొంతమంది యేసు ప్రభుని గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలామందికి యేసు ప్రభుని గురించి తెలియకుండానే చనిపోతున్నారు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? అది సరే, ఎప్పుడో 2,000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే 2,000 సంవత్సరాల తర్వాత ఉన్న మనకి అది ఎలా వర్తిస్తుంది? కాబట్టి మీరు చెప్తున్నటువంటి విశ్వాసం, మీరు ప్రకటిస్తున్న ఈ సువార్త మాకెందుకో వెర్రితనంగా అనిపిస్తుంది. ఆయన సిలువలో అప్పుడెప్పుడు ఆ రోమా అధికారులను ఎదిరించో, లేకపోతే ఆ యూదుల మీద తిరుగుబాటు చేసో, వాళ్ళ కోపానికి గురై ఆయన ఏదో సిలువ వేయబడితే దాన్ని తీసుకొచ్చి లోకం మొత్తానికి ఆపాదించి ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, మన అపరాధముల నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని ఈ మాటలు చెప్తున్నారు. అసలు ఇది వినటానికి హాస్యాస్పదంగా ఉంది, ఇది వెర్రితనంగా ఉంది అని లోకము తన జ్ఞానము చేత మాట్లాడుతుంది. లోకము తానొక జ్ఞానాన్ని కలిగి ఉంది. ఆ లోక జ్ఞానము దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు సిలువను గూర్చిన వార్తని వెర్రితనంగా చూస్తుంది. ఇప్పుడు మేము చెప్పేది మీకు వెర్రితనంగా అనిపిస్తుందా? వెర్రితనం అంటే పిచ్చితనంగా అనిపిస్తుందా అని మీరు లోకస్తులను అడిగితే వాళ్ళు అదే మాట చెప్తున్నారు, మీరు చెప్పేది మాకు పిచ్చితనంగా ఉంది అని. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మరి ఏది కరెక్ట్గా అనిపిస్తుంది మీకు? సరే, ఆయన మన పాపముల కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన మన అతిక్రమములను తన రక్తము ద్వారా కడగటానికి సిద్ధపడ్డాడు, ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనం నిత్య నరకాగ్ని తప్పించుకొని, తీర్పు తప్పించుకొని నిత్య జీవంలోనికి చేరగలం అని మేము చెప్తుంటే అది మీకు పిచ్చితనంగా వెర్రితనంగా అనిపించింది. మరి ఏ విధంగా మీరు దేవుణ్ణి చేరగలుగుతారు? మన పాపాల కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టి మానవ రక్తాన్ని ధరించి, అంటే మనుషుల రక్తం వంటి రక్తం, కానీ మనుషు రక్తం కాదది, దేవుడు ప్రత్యేకంగా తన కొరకు సిద్ధపరుచుకున్న రక్తం. మనుషుల్లో మనిషిగా ఉండాలి కాబట్టి, రక్తమాంసాల దేహాన్ని ధరించాలి కాబట్టి ధరించాడు, కానీ ఆయన రక్తము ఎవరికి సంబంధించింది కాదు, అది ప్రత్యేకమైంది. మరో మాటలో చెప్పాలంటే అది దేవుని రక్తం. ఆ రక్తాన్ని ధరించి ఆయన వచ్చాడు, ఆ రక్తాన్ని కలిగి ఆయన వచ్చి ఆయన అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు అని మేము చెప్తుంది మీకు పిచ్చితనంగా, హాస్యాస్పదంగా, వెర్రితనంగా అనిపించింది కదా. సరే, మీరు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు కదా, మరి మీ జ్ఞానాన్ని బట్టి అడుగుతున్నాను నేను, మరి అట్లయితే ఈ విధంగా కాకుండా మరి ఏ విధంగా మనం నిత్య జీవాన్ని చేరగలం అని మీరు అడగండి. ఇంకా సోది సమాధానం, ఇంకా అమాయకత్వపు సమాధానం, ఇంకా పిచ్చి సమాధానం వాళ్ళు మనకి చెప్తారు. ఎందుకంటే నేను అడిగాను, నాకు అయ్యే సమాధానాలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. సిలువ ఎగతాళి చేశారు, సిలువ సువార్తను వెర్రితనం అన్నారు, సరే వదిలేద్దాం. మరి అట్లయితే ఏ విధంగా మనం దేవుని రాజ్యానికి చేరగలం, మోక్షానికి చేరగలం, దేవుని దగ్గరికి చేరగలం అని అడిగితే ఏముంది?
మనం చేసిన పాపాలకు ఏదో ఒకటి దేవునికి ఇచ్చేస్తే ఆ ఇచ్చిన దాన్ని దేవుడు స్వీకరించి మనల్ని వదిలేస్తాడు అనే లాజిక్ ఒకటి కనిపెట్టారు. ఈ లాజిక్ ప్రకారం మనం చేసిన పాతకాలకు ప్రతిగా దేవునికి ఏదన్నా ఇచ్చి మనం దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ దేవుడు అసలు దేవుడే కాదు, అతను ఒక లంచగొండ అవుతాడు. తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని శిక్షించాల్సింది వదిలేసి వాడిని శిక్షలో రాకుండా తప్పించాడు అంటే ప్రతిఫలం తీసుకొని అసలు అతడు దేవుడే కాడు, న్యాయవంతుడే కాడు, అతడు ఒక లంచగొండ అవుతాడు. ఇది ఎలా సాధ్యం అంటే అది అంతే అంటారు. ఏది పిచ్చితనం? మరి ఇదేమన్నా వైనంగా ఉందా సమాధానం? మీరు చెప్పండి. మరి ఇంతకు మించి బెటర్ సమాధానం ఏం చెబుతారో తీసుకొనండి, నేను కూడా తెలుసుకుంటాను. లోకస్తులను అడగండి, ఇతర మతస్థుల్ని మీరు అడగండి. ఒక మతమే కాదు, ఇంకో మతం కూడా అడగండి. వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, ఒక ప్రదేశం ఉంది, అక్కడికి జీవితంలో ఒకసారి పోయిస్తే చాలు పాపాలు పోతాయి అంటారు. నీకున్న సొమ్ములో కొంత బీదలకు దానం చేయి, నీ పాపాలు పోతాయి అంటారు. 50 మంది కడుపు కొట్టి 10 మందికి దానం చేస్తే, ఏమండి 50 మంది కడుపు కొట్టి ఒక 50 లక్షలు సంపాదించి 10 లక్షలు దానం చేస్తే 40 లక్షలు దాచిపెట్టుకుంటే 10 లక్షలు దానం చేసిన దానికి పాపాలన్నీ పోతాయంట. బీదబ్బికి అంత సాయం చేస్తే పాపాలు పోతాయంట. పవిత్ర స్థలాలు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శించి వస్తే పాపాలు పోతాయంట. దేవుడు ఒక్కడే అని పలికితే పాపాలు పోతాయంట. ఇంకేం చేయాల్సిన అవసరంలా, దేవుడు ఒక్కడే అని పలికితే పాపాలు పోతాయంట. మరి ఇది వెర్రితనంగా లేదా? మనం చేసిన పాపాలకు దేవుడే వచ్చి పిల్లల తప్పులకి తండ్రి వెల చెల్లించినట్టు దేవుడు చెల్లించాడు నాయనా అంటే ఇది వెర్రితనంగా ఉన్న వాళ్ళని అడుగుదాం. మరి మీరు చెప్పండి, లాజికల్గా మన పాపాల నుంచి బయటపడి ఎలా మోక్షానికి చేరగలం, ఎలా దేవుని దగ్గరికి చేరగలం అని మీరు అడగండి. ఇంకా దారుణమైన, హాస్యాస్పదమైన, మరీ వెర్రితనమైనటువంటి ఆన్సర్స్ అటు నుంచి రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకు వస్తాయో తెలుసా ఈ పిచ్చి సమాధానాలు? లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడని రాస్తుంది ఇక్కడ. లోకం అనుకుంటుంది నాది జ్ఞానం, మహాజ్ఞానం అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు దాన్ని ఎప్పుడో పిచ్చితనంగా చేసి పడేశాడు. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అన్నాడు. కాబట్టి లోకము తన జ్ఞానము చేత దేవుని చేరుకోవటం అసంభవం, అసాధ్యం. క్రీస్తుకు ముందు వాడైనా, క్రీస్తు ఉన్నప్పుడు వాడైనా, క్రీస్తు తర్వాత మనమైనా, ఎవరైనా దేవుడు నియమించినటువంటి కట్టడ చొప్పుననే, ఆ న్యాయ విధి చొప్పుననే మనం ఆయన దగ్గరికి చేరగలం. ఆయన చూపించిన మార్గములో మాత్రమే ఆయన మనం చేరగలం. కానీ మనం వేసుకున్న సొంత మార్గాల ద్వారా మనం దేవుణ్ణి చేరలేము. చేరతాం అనుకుంటే రేపటి రోజున ఘోరమైన నరకాగ్నికి వెళ్ళాల్సిన ప్రమాదం ఉంటుంది. కానీ లోకస్తులకి ఎంత చెప్పినా వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మనం వాళ్ళని రక్షించడానికి తిప్పలు పడుతుంటే వాళ్ళు మనల్ని శిక్షించడానికి తిప్పలు పడుతున్నారు. మన మీద కీడుకరమైన ఆలోచనలు చేస్తున్నారు. జీవితం మారాలన్నా, మనిషి హృదయం మారాలన్నా, నరకపాత్రుడైన మానవుడు నిత్య జీవానికి చేరాలన్నా, కఠినాత్ముడైన మానవుడు దీన మనస్కుడు కావాలన్నా, వినయ మనస్కుడు కావాలన్నా, సాత్వికుడు కావాలన్నా ఒక యేసు ప్రభు మార్గం మాత్రమే, యేసు ప్రభు మార్గం మాత్రమే, యేసు ప్రభు మాత్రమే అది సాధ్యపరచగలడు. ఇంకా ఎవరి వల్ల కాదు. ఇది దేవుని వాక్య సత్యం చెప్తున్నది. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ లోకం ఏది పిచ్చితనం అంటుందో, వెర్రితనం అంటుందో, ఆ పిచ్చితనము చేతనే, వెర్రితనము చేతనే దేవుడు మానవ జాతిని రక్షించడానికి పూనుకున్నాడని ఇక్కడ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో తరతరాలుగా మానవుడు తప్పిపోతానే ఉన్నాడు. మానవుడు తన సొంత జ్ఞానము చేత దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అది సాధ్యపడదు. ఒక చీమ
మన ఒంటి మీద పాకుతూ మనల్ని అర్థం చేసుకోవటం దానికి సాధ్యమైద్దా ఒక చీమకే? సాధ్యం కాదు. కానీ మనల్ని అర్థం చేసుకోవాలంటే మనలాంటి వ్యక్తులై ఉండాలి. అలాగే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం పొందిన వాడికి అది సాధ్యమైద్ది. కానీ మనుష్య జ్ఞానంతో, మానవ జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ పిచ్చి పనుల్లాగే కనిపిస్తాయి. ఈ పాఠాన్ని మీకు అవగాహన కల్పించడానికే ఈ మొదటి మాట నేను ఎత్తుకున్నాను. మానవ జ్ఞానంతో, మానవ బుద్ధితో, మానవ మేధస్సుతో దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ కూడా పిచ్చి పనుల్లాగా, వెర్రి పనుల్లాగా కనపడతాయి. కారణం ఏంటంటే దేవుడు నిజంగా పిచ్చోడో లేదా దేవుడు చేసే పనులు పిచ్చియో కాదు. దేవుని గురించి ఆలోచించే వీడు, నువ్వు, నేను, మనం పిచ్చోళ్ళం. మనం మన సొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఆలోచిస్తే ముందే దేవుడు చెప్పాడు, నీ జ్ఞానాన్ని నేను వెర్రితనంగా చేశాను కాబట్టి నా పనులు ఆల్రెడీ పిచ్చోడువైన నీకు పిచ్చి పనుల్లా కనపడతాయి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గతంలో చెప్పాను, రోడ్డు మీద బట్టలు లేకుండా ఒకడు పోతాడు. రోడ్డు మీద బట్టలు వేసుకోకుండా నగ్నంగా ఒకడు నడుచుకుంటా పోతాడు. వాడిని చూసి మనం నవ్వుతాం. ఎందుకంటే బట్టలు లేకుండా పోతున్నాడు, సిగ్గు లేకుండా పోతున్నాడు, ఏంట్రా వీడి అవతారం అని మనం నవ్వుతాం. ఎందుకు? బట్టలు వేసుకోలేదు, ఇటు పిచ్చోడని. చిత్రం చెప్పన, వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు. కారణం ఏంటో తెలుసా? వాడికి మనం పిచ్చోళ్ళం. ఎందుకో తెలుసా? ఏంట్రా వీళ్ళు ఒంటి నిండా ఇవన్నీ తగిలించుకున్నారు, నేను చూడు అసలు ఏం లేకుండా ఎంత ఫ్రీగా తిరుగుతున్నానో, వీళ్ళంతా పిచ్చోళ్ళరా బాబు అని వాడు మనల్ని చూసి నవ్వుతాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు పిచ్చోడు? మీరే తేల్చుకోండి ఎవరు పిచ్చోడు. అన్నీ తీసేసిన వాడు పిచ్చోడా, అన్నీ కట్టుకున్న మనం పిచ్చోళ్ళమా? కానీ హాస్యాస్పదం ఏంటంటే వాడు నవ్వుతాడు మనల్ని చూసి. కావాలంటే మీరు రోడ్డు మీద పిచ్చోళ్ళని చూడండి, వాడు మనకెళ్ళి చూసి అనుకుంటా పోతుంటాడు. ఎందుకు నవ్వుతున్నారో నువ్వంటే వాడు చెప్పడం. ఏమో ఎన్ని కారణాలు ఉన్నాయో. భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళు అని నవ్వుతాడు వాడు. ఎందుకు నవ్వుతున్నావురా వాడు చెప్పడం. ఎందుకు? ఈ ఆప్యాయత, అనురాగం ఆటే కాలం ఉండో. ఒకప్పుడు నేను కూడా నా భార్యతో ఇలా సంతోషంగా ఉన్నాను, సడన్గా నా భార్య వెళ్ళిపోయింది, నేను ఇట్లా అయిపోయాను. నీ భార్య కూడా ఉండదురా, లేకపోతే నీ భర్త కూడా ఉండడు, నువ్వు ఎప్పటికైనా ఒంటరివే. ఏమో వాడి హృదయంలో ఏం ఆలోచనలు ఉంటాయి మనకేం తెలుసు. అలాగా మనుషుల జ్ఞానమును పిచ్చితనంగా చేసి దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు చూపించినటువంటి జ్ఞానాన్ని వెర్రితనం అనుకుని మనుషుడు నవ్వుతున్నాడు. మొత్తం మీద ఇద్దరు నవ్వుతానే ఉన్నారు. దేవుడు చేసే పనులు పిచ్చి పనులని మనిషి నవ్వుతున్నాడు. దేవుడు చూపించిన మార్గాలు పిచ్చి మార్గాలని మనిషి నవ్వుతున్నాడు. మనిషి సోది తెలివితేటలు చూసి దేవుడు నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, దేవుని నడిపింపులు పొందడానికి, దేవుని కదలికల్ని గమనించడానికి మన జ్ఞానం, మానవ జ్ఞానం ఎట్టి పరిస్థితులలో సరిపోదు, పనికి రాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దైవ జ్ఞానమే కావాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దేవుని జ్ఞానం కావాలంటే ఆ దేవుని జ్ఞానం వ్యక్తి రూపంలో మనకు దొరుకుతుంది. ఆ జ్ఞానమే క్రీస్తు, ఆ జ్ఞానమే యేసు. యేసయ్య మనకి ఎంత అర్థమవుతాడో దేవుని జ్ఞానం అంత అర్థమవుతుంది మనకి. యేసయ్య ఉపదేశం ఎంత అర్థమవుతుందో దేవుడు అంత అర్థమవుతాడు మనకి. యేసు అర్థం కానోడికి దేవుడు అర్థం కాడు, దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని పనులు అర్థం కావు. దేవుని జ్ఞానం అర్థం కావాలంటే దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అర్థం కావాలి. ముందు యేసయ్య అర్థం కావాలి.